Okay. Anything else? See, this is a very solemn occasion. I know that I should not be speaking on other matters and issues. మీరు చెప్పింది ఏదో అది మామూలుగా రెటారిక్స్ అండ్ ఆరోపణలు ఉంటుంది అది. బట్ ఇఫ్ యూ ట్రేస్ బ్యాక్ గత ఒక నెల నుంచి ఎప్పుడో ఆ హీరోయిన్ బస్ చేశారు ఆ ముండ్రా పోర్ట్ గుజరాత్లో, అప్పటి నుంచి రకరకాల ఆరోపణలు చేసుకొని రావడం మీరు అందరికీ తెలుసు. ఆంధ్రప్రదేశ్కి ఏం సంబంధం లేదు, దట్ ఆ అడ్రస్ తప్ప మొదటి నుంచి మనం చెప్పుకొని వస్తున్నాం. ఇలాంటి ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదు. ఆ కేసు కూడా డిఆర్ఐ ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. అప్పుడు అన్ని సెంట్రల్ ఏజెన్సీస్, వెదర్ ఇట్ ఈస్ ఎన్ఐఐ, వెదర్ ఇట్ ఈస్ సిబిఐ, వెదర్ ఇట్ ఈస్ ఈడీ, వెదర్ ఇట్ ఈస్ ఐబీ, all central agencies, they were involved in that incident where 2,900, almost 3,000 kgs of heroin, finally more than 3,000 kgs were recovered. Adi a samanya incident, samanya case kadu. It is the largest haul of heroin drugs in the country at one time. So అప్పటి నుంచి రకరకాల ఆరోపణలు, రకరకాల మాటలు చెప్పుకొని రావడం. బిగినింగ్లోనే సిపి విజయవాడ క్లారిఫికేషన్ ఇచ్చినారు. ఎందుకంటే ఆ అడ్రస్ విజయవాడది అయితే విజయవాడకి ఏం ఒక్క గ్రామ్ కూడా దానికి సంబంధించిన విజయవాడ రాలేదు, ఆంధ్ర స్టేట్కు రాలేదు, మన స్టేట్తో సంబంధం లేదు అని చెప్పుకొని వచ్చారు. ఈవెన్ దెన్ దే కంటిన్యూడ్ leveling allegations in a very high pitch manner, vitiating the atmosphere, and it went to such an extent that నేను ఒక రాష్ట్ర డీజీపీగా కూడా మళ్ళీ ప్రత్యేకంగా ప్రెస్ మీట్ పిలిపించి అక్కడ కూడా నేను స్పష్టంగా చెప్పినాము, ఇలాంటిది ఆరోపణలు పెట్టుతున్నది కరెక్ట్ కాదు. నేను కూడా స్వయంగా డిఆర్ఐ చీఫ్తో కూడా మాట్లాడడం, అదేవిధంగా అన్ని ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్తో టచ్లో ఉండటం, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏజెన్సీస్, సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీస్ ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. కానీ మనకు ఆంధ్రప్రదేశ్తో సంబంధమే లేదు మళ్ళీ స్పష్టం చేయడము, ఒక స్టేట్ డీజీపీగా ప్రెస్ మీట్ పిలిపించి స్పష్టం చేయడం కాకుండా మన ప్రెస్ రిలీజ్ కూడా ఇచ్చడం. నాట్ ఓన్లీ దాట్, ఈ సెంట్రల్ ఏజెన్సీస్ వాళ్ళు కూడా ఈ ప్రెస్ రిలీజ్ ఇస్తున్నారు. ఆ డిఆర్ఐ కూడా ప్రెస్ రిలీజ్ ఇచ్చారు. ఎక్కడెక్కడే వాళ్ళు రేడ్ చేశారు, ఎంతమంది అరెస్ట్ చేశారు, ఎంత రికవరీలు చేశారు, ఆ నెట్వర్క్ గురించి వాళ్ళు కూడా ప్రెస్ రిలీజులు ఇవ్వడము. తర్వాత ఇప్పుడు ఎన్ఐఏ టేక్ ఓవర్ చేశారు. ఎన్ఐఏ ఏజెన్సీస్ వాళ్ళతో కూడా మనం టచ్లో ఉన్నాము. వాళ్ళు కూడా ప్రెస్ రిలీజెస్ ఇస్తున్నారు. ఆంధ్రప్రదేశ్కు సంబంధం లేదు చెప్పడం జరిగింది. ఈవెన్ దెన్ ఆరోపణలు పెట్టడము. సో
You understand how the atmosphere has been vitiated. సిస్టమేటిక్గా చెప్పుకొని రావడము, ఆరంభంలో పెట్టడము, మీరు అందరూ చూస్తున్నారు. అది మళ్ళీ నిన్న జరిగినది ఇట్స్ ఎ వెరీ అన్ఫార్చునేట్, వెరీ డిప్లోరబుల్ incident, series of incidents, I must say, because the statement made by the spokesperson was not a casual statement. మీరు అందరూ తెలుసు అంటే అలాంటి స్టేట్మెంట్, అది దుర్భాష, అలాంటి అబ్యూసివ్ vulgar language has never been used before, and this is a abusive vulgar language used against a constitutional authority. You cannot abuse and use vulgar language against a constitutional authority. You cannot abuse the president of our country, you cannot abuse the prime minister, you cannot abuse the courts, the judges, you cannot abuse the chief minister. That's a constitutional authority. So we are also taking seriously, and unfortunately that has led to reactions. So you all seen the reactions, what has happened. Definitely it is not in the right spirit. Yes, police was also caught unawares the kind of reaction that it has evoked amongst sections of the society. So ఇది చూస్తే ఇప్పుడు మనం ఇన్వెస్టిగేట్ చేస్తున్నాము. We are investigating that. If you see the pattern and the trend, ఒక నెల నుంచి అట్లా వచ్చుకొని, and yesterday was the peak, it has crossed all limits. కానీ అది ఆ నిన్న కూడా చెప్పడం కూడా ఎట్లా చెప్పినారంటే, ఇట్ ఈస్ నాట్ ఏ స్లిప్ ఆఫ్ ద టంగ్. ఆ పదాలు వాడినది ఒకసారి రెండుసారి కాదు, పదే పదే ఆడటం. అది ఒక ఇంట్లో లేకపోతే ఎక్కడో ఒకవేళ చెప్పినారా అది వేరే విషయం. అది కూడా ఒక డెమోక్రటిక్ పార్టీ ఆఫీస్లో నుంచి చెప్పడం. సో డెఫినెట్లీ ఇట్ ఈస్ నాట్ నార్మల్ or it is acceptable. So it is the responsibility of every citizen to maintain dignity in all spheres of their activities. Everybody is supposed to maintain certain etiquettes and certain dignities, and definitely using a vulgar and abusive language against constitutional authorities is not acceptable. Okay? So నేను దాని గురించి చెప్పట్లేదు. It is, okay.